పోలీసుల యొక్క దాడులు, డబ్బులు సీజ్ చేసే విషయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉందే, జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉందే, ప్రొద్దుటూరులోనే జరుగుతుందే? ఎమ్మెల్యే చేయించినాడా? ఎమ్మెల్యే మీకు అండగా ఉండాడా? ఎమ్మెల్యే ఎలాంటి వాడని చెప్పి ఒకసారి మీరు కూడా వాళ్ళని అడిగితే నేను సంతోషిస్తా. వాళ్ళ మనోగతం కూడా ప్రజలకు తెలుస్తుంది, నా వ్యక్తిత్వం కూడా ఏందో ప్రజలకు తెలుస్తుంది. అన్నిటికంటే ప్రధానంగా ఈ ఇద్దరి యొక్క అబద్ధాలు ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. ఇంక పెద్ద ఆయన బల్ల గుద్ది ఆ డబ్బు పట్టుకునేవారు 14.5 లక్షలు లెక్క. ఆ పెళ్ళి ఎట్టా, ఆ పాప పెళ్ళి ఎట్టా అని ఏడుపు ఒకటే. మళ్ళా పెద్ద ఆయన నువ్వు వగలమారి ఏడుపులు ఏడుస్తావే నువ్వు. ఎవరిదో పెళ్లి జరిగితే 14 లక్షలు లెక్క పెట్టుకుంటే పెళ్ళి ఆగిపోయిందని వాళ్ళు చెప్పినారా? పెళ్ళి ఆగిపోయిందని చెప్పి నీకు బాధ కలిగిందే? అయినా ఊళ్ళో వాళ్ళకు నష్టం కలిగితే ఏడ్చే మనిషివే నువ్వు పెద్ద ఆయన. మనుషులు సచ్చే ఏడ్చేవాని కాదు నువ్వు. నీ హృదయంలో జాలి కానీ, కరుణ కానీ, పాప భీతి కానీ, అయ్యో పాపమని కానీ లేఖమంతే లేదు నీ శరీరంలో. నాకు తెలుసది. కరుడు గట్టిన కషాయి గుండె నీది విధ్వంసాన్ని కోరుకుంటుంది, సృష్టిని కోరుకోదు నీది, ఇతరులకు సహాయాన్ని కోరుకోదు నీ మనస్సు. సర్వనాశనం చేయాలంటావు దేన్నైనా కానీ. నీవు ఎవరికో నష్టం జరిగితే ఏడుపులంట, వగలమారి ఏడుపులు. అది 85 ఏళ్ల వయసులో. ఏమి కారిపోతుందని ఏడ్చినావును? ఆ 14 లక్షలు పట్టుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళు తెలుసునా నీకు? అరకటవే వాళ్ళకి సంబంధించి కడపకి ఇచ్చిన వాళ్ళు మా వాళ్ళు నా పార్టీకి అసలు హార్డ్ కోర్ వాళ్ళు, నాకు స్నేహితులు, బంధువులు, అన్నిటికంటే ఎక్కువ వాళ్ళు. వాళ్ళ కోసమే నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోయినా. తెలుసునా నీకు? తెలుసునా ప్రవీణ్ నీకు? 14.5 లక్ష వాళ్ళను విడుదల చేయాలని చెప్పి ఇబ్రహీంతో మాట్లాడి విడుదల చేయడానికి కాదు సార్ ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తానని చెబితే మీ పెళ్ళికి ఏదన్నా ఇబ్బంది ఉంటే 14.5 లక్ష నేను ఇస్తానని చెప్పిన వాళ్ళకు. నేను ఇస్తా, మీకు 14.5 లక్ష తీసుకోండి, పెళ్ళి జరపండి, మీకు డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు నుంచి వారానికి 10 రోజులకు వచ్చిన తర్వాత నాకు డబ్బు ఇవ్వండి అని చెప్పిన. ఇది మీకు తెలుసునా? మీరు డబ్బు ఇవ్వగలుగుతారా? ఇట్లా ఓదార్పు చేయగలుగుతారా? మీరు సహాయపడగలుగుతారా? మీకు చేత కాదు, సహాయం చేయలేరు, పోరాటం చేయలేరు. ఎందుకు తరంగారు మీరు? దేనికి తరంగారు? నా దరిద్రం బట్టి అత్యంత పనికిమాలిన అసమర్థులు నాకు ప్రత్యర్థులుగా ఉండారు. ఇది నా దరిద్రం. అత్యంత పనికిమాలినటోళ్ళు, అత్యంత అబద్ధాలోళ్ళు, అత్యంత అసమర్థులు నాకు పోటీగా ఉండారు. నాకు చెప్పుకోవాలని అసలు దరిద్రం, సిగ్గుచేటైతాంది మిమ్మల్ని. మీలో పోరాట పటిమ లేదు, మీలో నిజాయితీ లేదు, మీలో సత్యాన్ని పలికే శక్తి లేదు, ధర్మంగా న్యాయంగా నాతో యుద్ధం చేయడానికి కావాల్సిన మానసిక స్థితి మీకు స్థిరంగా లేదు. నాకు తెలుసది. ఇన్ని పాటలు పడుతున్నారు మీరు దేనికి? ఒక్క టికెట్ కోసం, తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ఇన్ని చేస్తున్నారు. బాగానే ఉంది. ఎన్ని తిప్పలు పడినా, మీరు ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా మీ ఇద్దరికి టికెట్ రాదు. చంద్రబాబు నాయుడు అనేవాడైనా, జగన్మోహన్ రెడ్డి అయినా ఒకరికే ఇచ్చాడు కాన్స్టిట్యున్సీకి టికెట్. ఈ ఊళ్ళో నాకు ఇచ్చారు, మీకు ఇద్దరికి ఇయ్యరు. చించి సగం ఇచ్చారా? ఇయ్యరు, ఒకరికే ఇచ్చారు. ఆ మిగతా ఒకడు ఏమవుతాడో, ఉంటాడో పోతాడో. గుండె పట్టుకొని పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. వీళ్ళకు ఉండే పదవి వ్యామోహానికి వీళ్ళు చచ్చిపోతుంటారు. టికెట్ రాకపోతే, పదవి లేకపోతే ఊపిరి ఆడేటట్లేదు వీళ్ళకు. వీళ్ళు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో లేరు. వీళ్ళు పదవి వ్యామోహంతో. కోటమూలగ్గర పదవులు, కోటం ప్రతాపిరెడ్డి కుటుంబానికి కోటమూలగ్గర పదవులు వచ్చే ఈ ఊరు బతుకుతుందే? ఈ ఊరు బతుకుతుందే? మంగతైలు పెట్టించారు, సందుకు బెల్ట్ షాపులు పెడతారు, సందుకు అల్లె గీసి దాంట్లో కప్పం కట్టమంటారు. కోటం ప్రతాపిరెడ్డి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే సర్వనాశనం చేసి పెడతారు ఈ ఊరును. ఇట్లా క్యాబినెట్ డ్యాన్సులు, ఇట్లా జూదాలు ఈ మా పెద్ద ఆయన చేయడు. మళ్ళీ అది కూడా చెప్తాను కదా, స్టేట్ అట్టాడు చేయడు. అది వీళ్ళు మాత్రమే చేస్తారు. పెద్ద ఆయన చేసేటి వేరేటి ఉన్నాయి. ప్రజలకు ఏమీ చేయడు పెద్ద ఆయన. శత్రువులను సర్వనాశనం చేసేదానికి మాత్రమే దృష్టి పెడతాడు. కోటమూలకు టికెట్ ఇచ్చినా, కోటమూలకు పొద్దుటూరు ఓటు వేసినా కానీ ఊరు సర్వనాశనమవుతుంది. ఊరు ప్రజలకు నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి
వీళ్ళ అబద్ధాలను గమనించమని 2 చేతులు ఎత్తి కొడతా ఉన్నా. 2 చేతులు ఎత్తి వీళ్ళ అబద్ధాలను గమనించండి.